ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. చిత్ర పరిశ్రమలో 3 దశాబ్దాలకు పైగా ప్రస్థానం కలిగిన రామకృష్ణ 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ సినిమా 525 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మామయ్య, తలంబ్రాలు, భారతంలో బాలచంద్రుడు, స్టేషన్ మాస్టర్, ఆహుతి, శత్రువు, అమ్మోరు, మా ఆవిడ కలెక్టర్, పెళ్లి, దొంగాట, అంజీ, దేవీపుత్రుడు, దేవి, దేవుళ్ళు, అరుంధతి సహా అనేక అద్భుతమైన సినిమాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అర్జున్, భానుచందర్, సుమన్, బాబుమోహన్, గౌతమి లాంటి నటీనటులను కోడి రామకృష్ణ పరిచయం చేశారు. అత్యధికంగా గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్తో సినిమాలు తీసిన దర్శకుడిగా కోడి రామకృష్ణ ఖ్యాతి పొందారు. గ్రామీణ, కుటుంబ, మహిళా నేపథ్యమున్న కథలతో కోడి రామకృష్ణ సినిమాలను తీర్చిదిద్దారు. చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన సేవలకు గాను 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. అలాగే మొత్తంగా 10 మంది పురస్కారాలు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు స్వీకరించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన కోడి రామకృష్ణ గురువుకు తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. చిత్ర పరిశ్రమలో 3 దశాబ్దాలకు పైగా ప్రస్థానం కలిగిన రామకృష్ణ 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ సినిమా 525 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మామయ్య, తలంబ్రాలు, భారతంలో బాలచంద్రుడు, స్టేషన్ మాస్టర్, ఆహుతి, శత్రువు, అమ్మోరు, మా ఆవిడ కలెక్టర్, పెళ్లి, దొంగాట, అంజీ, దేవీపుత్రుడు, దేవి, దేవుళ్ళు, అరుంధతి సహా అనేకమైన అద్భుత సినిమాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అర్జున్, భానుచందర్, సుమన్, బాబుమోహన్, గౌతమి లాంటి నటీనటులను కోడి రామకృష్ణ పరిచయం చేశారు. అత్యధికంగా గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్తో సినిమాలు చేసిన దర్శకుడిగా కోడి రామకృష్ణ ఖ్యాతి పొందారు. అలాగే గ్రామీణ, కుటుంబ, మహిళా నేపథ్యమున్న కథలతో కోడి రామకృష్ణ సినిమాలను తీర్చిదిద్దారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. అలాగే మొత్తంగా 10 పురస్కారాలు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు స్వీకరించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన కోడి రామకృష్ణ గురువుకు తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. చిత్ర పరిశ్రమలో 3 దశాబ్దాలకు పైగా ప్రస్థానం కలిగిన రామకృష్ణ 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.
ఆ సినిమా 525 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. మంగమ్మ గారి మనవడు ముద్దుల మావయ్య, తలంబ్రాలు, భారతంలో బాలచంద్రుడు, స్టేషన్ మాస్టర్, ఆహుతి, శత్రువు, అమ్మోరు, మా ఆవిడ కలెక్టర్, పెళ్లి, దొంగాట, అంజీ, దేవిపుత్రుడు, దేవి, దేవుళ్ళు, అరుంధతి సహా అనేకమైన అద్భుతమైన సినిమాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అర్జున్, భానుచందర్, సుమన్, బాబుమోహన్, గౌతమి లాంటి నటీనటులకు కోడి రామకృష్ణ పరిచయం చేశారు. అత్యధికంగా గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్తో సినిమాలు తీసిన దర్శకుడిగా కోడి రామకృష్ణ ఖ్యాతి పొందారు. అలాగే గ్రామీణ, కుటుంబ, మహిళా నేపథ్యమున్న కథలతో కోడి రామకృష్ణ సినిమాలను తీర్చిదిద్దారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. అలాగే మొత్తంగా 10 పురస్కారాలు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు స్వీకరించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన కోడి రామకృష్ణ గురువుకు తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. చిత్ర పరిశ్రమలో 3 దశాబ్దాలకు పైగా ప్రస్థానం కలిగిన రామకృష్ణ 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఆ సినిమా 525 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. కాదు, నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రులు, చాలా సన్నిహితులు. ఆయన కష్టపడి పాలకొల్లులో నాటకాలకు వేసి లలిత కళాంజలి పేరుతో ఆయన, వాకాడ అబ్బారావు, ఈఎఫ్ రామలింగేశ్వరరావు వీళ్ళంతా లలిత కళాంజలి సంస్థ నాటకాలు వేసేవారండి, రాసేవాడు. ఆయన చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు అంటే ఎంతో అభిమానం. ఆయన్ని ఇమిటేట్ చేస్తుండేవాడు కూడా స్టేజ్ మీద. ఆ తర్వాత సినీ రంగంలో కూర్చున్న తర్వాత నారాయణరావు గారి దగ్గర చాలా కష్టపడి పనిచేశాడు. చాలా సినిమాలకి చేసిన తర్వాత శివరంజని ఇటువంటి సినిమాలు చేసిన తర్వాత ఈయన టాలెంట్ కనిపెట్టారండి. ఎవరు, మన ప్రతాపాక్ష రాఘవ గారు. తాత మనవుడు చేసినప్పుడు అసిస్టెంట్ గా ఉంటే ఈయన కష్టపడటం చూసి మీకు డైరెక్టర్ ఛాన్స్ ఇస్తా అన్నారంటే మంచి కథ తయారు చేశానండి. తరంగిణి కథ తయారు చేసి దాన్ని తీద్దాం అనుకున్న సమయంలో ఆ కథ గురించి డౌట్ వచ్చింది వాళ్ళకి, ప్రొడ్యూసర్కి. అయితే ఏమంటే నచ్చని కథ నేను తీయను, ఇది ఆపేద్దామండి అని చెప్పేసి అప్పుడు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య కథని ప్లాన్ చేసి ఒక ఏడాది సేపు కష్టపడి ఆయన్ని ఒప్పించి ఆయన బాగుందన్నారు. తర్వాత చిరంజీవి గారి ఫాదర్ అండి వెంకట్రావు గారు, ఆయనతో చెప్పి చిరంజీవిని బుక్ చేస్తే చిరంజీవి, మాధవి, దాంతోనే గొల్లపూడి మాధవ్ రైటర్ కమ్ యాక్టర్ గా మార్చారండి. గెద్దముక్కు పంతు అనే క్యారెక్టర్తో, దట్ ఈస్ సుబ్బారావు అనే క్యారెక్టర్తో. అలా రైటర్స్ అందరితో చాలా దగ్గర అనుబంధం ఉండేది. నాకు మా ఏలూరు ఫ్రెండ్స్ పరిచయం చేశారు. చేస్తే అప్పుడు వాకాడ అప్పారావు గారు లలిత కళాంజలి పేరుతో ముగ్గురు మూడిళ్ళ ముచ్చట ఇచ్చిన సినిమాలు వేశారు. ఆయన ఏంటి ఒక టైటిల్ పెట్టామండి మేము అర్థమిచ్చిన అల్లుడు అని, దీనికి తగిన కథ ఏమైనా చెప్తారా అన్నారు. అనేసరికి నేను 2 రోజుల్లోనే కథ తయారు చేసి చెప్తే చాలా ఇంప్రెస్ అయ్యారు రామకృష్ణ గారు. ఆ కథా డిస్కషన్స్ లో కూర్చునే వాళ్ళం. అది అయిన తర్వాత కథని డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తుంటే సడన్ గా ఒక రోజు నాకు ఇదిగో ఈ క్యారెక్టర్ మీరు చేయకూడదు అన్నారండి సరదాగా. చాలా స్టన్ అయిపోయాను. తప్పకుండా సార్ మీకు కోఆపరేషన్ చేస్తా అన్నాను. ఆ అర్థమిచ్చిన అల్లుడులో సహాయక విలన్ సత్యనారాయణ గారి విలన్ అయితే అసిస్టెంట్ విలన్ వేసాడండి.
అలాగా ఆ సందర్భంలోనే గూఢచారి 117, రాజ్యం, ఈ సినిమాలన్నిటికీ కూడా కథా డిస్కషన్ లో కూర్చున్న వాళ్ళు. ఆయనకి రైటర్స్ ఎంతో గౌరవం అండి. ప్రత్యేకించి గొల్లపూడి మారుతిరావు గారిని తీవ్రంగా గుర్తించేవాడు. నేను ఇప్పటికీ సరిగ్గా 2 నెలల కింద కలిశాను. అంతకుముందు ఏడాదిన్నర నుంచి ప్రతి 15 రోజులకి 4 రోజులకి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఏదో 2-3 కథలు ప్లాన్ చేస్తున్నాం అంటాం, అక్కడ డిస్కషన్ అవి చేయడం జరిగిందండి. ఎందరినెందరినో ఎంకరేజ్ చేసేటండి అతను. ఇది కాశ్యం కృష్ణ అని చెప్పి అతను యాక్టర్ని చేశాడు. 10 పైసలు సుబ్బారావు, అతని పేరు గాదిరాజు సుబ్బారావు అండి. తర్వాత తలసాని కృష్ణారావు, ఇలా ఎందరెందరో యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వీటన్నిటిని మించి ఆయన చక్కటి నటుడి యాక్ట్ చేసి చూపించేవారు. అందులో ప్రత్యేకించి అత్తలో ఒక మంచి వేషం చేశారండి ఆయన. అందులో భానుమతి గారు ప్రధాన పాత్ర. అయితే ఆయన ఆట పట్టిస్తుండేది. కోడి 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 అంటే, ఏంటమ్మా నన్ను కోడి కోడి అంటే రామకృష్ణ కదా అంటే, అదేనయ్యా వచ్చి చిక్కు, మా ఆయన పేరు కూడా రామకృష్ణ, నిన్ను రామకృష్ణ అని పిలవలేను మా ఆయన పేరుతో, అందుకని చెప్పి కోడి అంటాను, ఏమనుకోమోకన్నదండి. ఎంతో హుషారుగా ఉండేవాడు. ఆయన ట్రేడ్ మార్క్ అండి. ఎప్పుడు కూడా నుదుటి మీద ఆ కర్చీఫ్ గాడి కర్చీఫ్ పెట్టినవాడండి. ఇంకా 1 month బ్యాకే మేము కలిసాం ఒక ఫంక్షన్ లో. గోపాలకృష్ణ గారి ఇంట్లో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి, ఆ ఫంక్షన్ లో కలిసాం. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఫిలిం నగర్ లో ఉండేదండి ఆయన యాపిల్ వ్యాలీ అని, అందులో ఉండేవి. ఆ కలిసాం. మామూలు జమ్మక్ మ్యాన్ అండి, ఏమాత్రం కోపం లేకుండా అందరినీ కనెక్షన్ మాట్లాడి, మోర్ ఓవర్ ఈజ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండి. అంటే ప్రొడ్యూసర్ బాగుంది అని చెప్పేసి కష్టపడి ఎకనామికల్ గా ప్రయత్నం చేసేవాడండి. ఎంత మాట్లాడటం కూడా ఇబ్బందిగానే ఉంది. మహానుభావుడు. ఆ చేత విషయం వల్ల వేషాలు వేయించాడు. ఆయన చాలా గొప్ప మనసున్న మనిషి. ఆయన వైపు పద్మగారు గొప్ప హౌస్ వైపు. ఆ అర్థమైన డిస్కషన్ జరుగుతున్న రోజులో ఒక రోజు ఎన్టీఆర్ గారు పోయారండి. అప్పుడు హోటళ్ళన్నీ లేకపోతే ఆవిడే మమ్మల్ని అందరినీ ఇంటికి పిలిచి ఇంకా భోజనాలు అవి పెట్టింది. అంత సహృదయుడండి. చాలా మనసున్న మనిషి. పొద్దు నేను రేలంగి నరసింహతో మాట్లాడి గురువు గారికి ఇలా ఉందంటే, లేదండి నేను వాళ్ళ అసిస్టెంట్ తో మాట్లాడాను, పర్వాలేదు బాగానే ఉందన్నారు, 2-3 రోజులు ఇంటికి వచ్చేసి వెళ్ళి చూద్దామండి అన్నారు. అంతలోనే ఈ క్షణంలో ఈ వార్త వింటానికి చెప్పి అనుకోలేదండి. చాలా గొప్ప మనసున్నటువంటి మనిషి. మన తెలుగులో 100 చిత్రాలు దాటి డైరెక్ట్ చేశాడు అంటే అది కె రాఘవేంద్రరావు చెల్లింది, వాళ్ళ గురువు గారు దాసు నారాయణరావు చెల్లింది, అలాగే కేఎస్ఆర్ దాసు, 4 ఆయన ఈయన కోట రామకృష్ణ గారు అండి. అంతేకాదు 2012కి 13కి సినిమాలకి ఆయన ఏమో నంది అవార్డ్స్ కమిటీలో 13లో చైర్మన్ గా ఉన్నారండి. 12లో చైర్మన్ గా జయసుద్ గారు ఉన్నారు. ఆ సినిమా చూసేటప్పుడు అప్పుడు డిస్కషన్స్ కూర్చునే వాళ్ళం అండి. ఎంతైనా ఆ నిజానికి ఇవాళ తెలుగు చలనచిత్ర సీమ లోటేనండి. ఆయన 2-3 సబ్జెక్ట్స్ ప్లాన్ చేసి ఇచ్చారండి. నేను కూడా ఒక సబ్జెక్ట్ చెప్పాను, చేద్దాం బాగుందండి అన్నారు. ఇంతలోనే ఈ వార్త వినాల్సి వస్తుంది అనుకోలేదండి. చాలా చాలా బాధాకరమైన విషయం. అటువంటి దర్శకుడు దొరకటం కష్టం అండి ఇండస్ట్రీకి. నిజానికి ఇవాళ బ్లాక్ డే అంటే దుర్దినం అని చెప్పి చెప్పుకోవాలి సినిమా పరిశ్రమకి. బాధాకరమైన విషయం అండి. వెరీ వెరీ సారీ. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్తే రామారావు గారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకున్నాం. సతీష్, ఎలా జరిగింది? కోడి రామకృష్ణ గారు ఆసుపత్రిలో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? ఏ సమయానికి ఆయన మృత్యువాత పడ్డారు? ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కొద్దిసేపటి క్రితమే గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆయన్ను నిన్న కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. అనంతరం ఈ రోజు అబ్జర్వేషన్ లో ఉంచగా గుండెపోటు రావడంతో ఆయన కన్ను మూసినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినిమా ప్రస్థానంలో 30 ఏళ్ల పాటు దర్శకుడిగా కొనసాగి 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ విభిన్న చిత్రాలతో ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానులు పొందారు. అంతేకాకుండా రోజుల తరబడి ఆడే చిత్రాలను సామాజిక, కుటుంబ తరహా, అదేవిధంగా మహిళా ప్రాధాన్యం ఉన్నటువంటి కథలను ఎంచుకొని ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను
చూడగొనడం జరిగింది. దాసరి శిష్యుడిగా సినీ రంగంలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో సినీ రంగం దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి కోడి రామకృష్ణ 30 ఏళ్ల పాటు సినీ రంగంలో తన వంతు కృషి చేశాడు. కళామ్మ తల్లి సేవలో తన వంతుగా సినిమాలు నిర్మించి సినిమాలు రూపొందించి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నుంచి వచ్చినటువంటి కోడి రామకృష్ణ అంచెలంచెలుగా ఎదుగుతూ విభిన్న తరహాలో సినిమాలు తీసి తనదైన దర్శకత్వంతో ప్రేక్షకులను అలరించగలిగాడు. మంగమ్మ గారి మనవడు, ఆహుతి, శత్రువు, అమ్మూరు, అరుంధతి, అదేవిధంగా ముద్దుల మామయ్య, మా ఆవిడ కలెక్టర్, పెళ్లి దొంగాట, అదేవిధంగా గ్రాఫిక్స్ ప్రాధాన్యమైనటువంటి చిత్రాలకు కూడా పెద్దపీట వేసినటువంటి కోడి రామకృష్ణ ఎవరు ఊహించని విధంగా అత్యంత భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో గ్రాఫిక్స్ తో సినిమాలను తెరకెక్కించి సంభ్రమాచార్యంలో ముంచెత్తారు. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత గ్రాఫిక్స్ వినియోగించిన దర్శకుడిగా కూడా కోడి రామకృష్ణకు పేరుంది. చిరంజీవితో మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో చిరంజీవితో మొదలైనటువంటి కోడి రామకృష్ణ అంజీతో అత్యంత భారీ గ్రాఫిక్స్ తో కూడా అంజీ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అదేవిధంగా దేవి పుత్రుడు, దేవుళ్ళు ఇలా వరుసగా ఒకవైపు సామాజిక, ఒకవైపు కుటుంబ తరహా చిత్రాలను ఎంచుకుంటూనే మరోవైపు ఆధ్యాత్మిక చిత్రాలకు కూడా పెద్దపీట వేశాడు కోడి రామకృష్ణ. సాయిబాబా భక్తుడిగా ఉన్నటువంటి కోడి రామకృష్ణ అటు దేవుళ్ళు చిత్రాల ద్వారా ప్రజలను ఆలోచించే తరహా కథలను ఎంచుకుంటూ సినీ రంగంలో తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అంతేకాకుండా దర్శకుడిగా తన ముద్ర వేస్తూనే కొత్త నటులను ఎంపిక చేసుకుని వారిని ఇండస్ట్రీలో 10 కాలాల పాటు నిలిచేలా చేశారు. అందులో అర్జున్, భానుచందర్, సుమన్, బాబుమోహన్ తో పాటు నటి గౌతమిని కూడా వెండి తెరకు పరిచయం చేసింది కోడి రామకృష్ణ. ఇలా అంచెలంచెలుగా సినీ రంగంలో తన మార్కును చూపిస్తూ ఎదిగినటువంటి కోడి రామకృష్ణ 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. సతీష్ ఒక నిమిషం